అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. జీవితం అనే నాటక రంగంలో మనిషికి స్వార్థం పెరిగింది. పైకి మాట్లాడేది ఒకటి, లోపల ఉండేది ఒకటి. మంచితనం అనేది మోసపోవటానికి తప్ప బ్రతకడానికి పనికిరాదని అర్థమైంది. ఓటమి పాలైన వారిని ఓదార్చి ప్రోత్సహించకపోయినా పర్వాలేదు, కానీ అవహేళన చేస్తూ నిరుత్సాహపరచకండి. మనం బాగుండాలని అనుకునేవారు కోపంగా మాట్లాడతారు. మనల్ని మోసం చేసేవారు నవ్వుతూ చుట్టూ తిరుగుతారు. జీవితం అనేది మనం ఎదిగే కొద్దీ మనం నేర్చుకుంటాం. లైఫ్ అనేది మన చుట్టుపక్కల వారి వద్ద నుండి లేదా ఫ్యామిలీ, స్నేహితులు, ఇలా అన్ని విధాలుగా మనం తెలుసుకుంటాం. నీ ముందు నీ మాట, నా ముందు నా మాట మాట్లాడేవారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఓర్పుగా చేసే శ్రమ ఎప్పటికీ వృధా కాదు. ఓర్పుగా వేచి చూడు, నీ శ్రమకు తగిన ప్రతిఫలం తప్పకుండా దొరుకుతుంది. మనలో మార్పు వచ్చిందని మనల్ని తప్పుపడతారు, కానీ వాళ్ళ ప్రవర్తన వల్లే మారారు అనుకోరు. ఎందుకంటే వాళ్ళే మేము ఎప్పుడు కరెక్ట్ అనుకుంటారు. మనసు చంపుకొని మనిషిగా బ్రతికిన రోజులు పోయాయి. మనిషిని చంపేసి బ్రతుకుతున్న రోజులు వచ్చాయి. కొన్ని సంఘటనలు చూస్తుంటే మనిషిగా ఎప్పుడో చనిపోయాడు. మానవ రూపంలోని మృగమై తిరుగుతున్నాడు. ఎవరినో సరిదిద్దాలి అని అనుకోకండి. మిమ్మల్ని ఇంకెవరో వచ్చి సరిదిద్దేలా మాత్రం జీవించకండి. ఉపవాసం చేస్తేనే దేవుడు సంపద ఇస్తాడు అనుకుంటే ఒక్క పూట తిండి లేక అలమటిస్తున్న ప్రతి ఒక్కరూ ఎప్పుడో ధనవంతులు అవ్వాలి. నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా రాని గుర్తింపు ఒక్క చెడ్డ పనితో వస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో చెడుకు ఉన్న విలువ మంచికి లేదు కదా. నమ్మకం అనేది ఒక ఎరేజర్ లాంటిదే. అందుకే అది ప్రతి తప్పుకు తరిగిపోతూ ఉంటుంది. కోల్పోయినప్పుడు కాదు, కోలుకుంటున్నప్పుడు అర్థమవుతుంది జరిగిందంతా మన మంచికేనని. మనుషుల మధ్య బంధం పూల మధ్య దారంలా ఉండాలి. దారం బలంగా ఉన్నప్పుడే దండ అందంగా కనిపించినట్టు బంధం బలంగా ఉంటేనే జీవితం ఆనందంగా ఉంటుంది. ఏది ఉన్నా లేకున్నా మన క్షేమం కోరుకునే ప్రేమ, ఆపదలో ఆదుకునే స్నేహం, బాధలో బాధ్యతలో తోడు ఉండే ఒక బంధం ఉంటే చాలు. మంచితనాన్ని కేవలం మాటల వరకే పరిమితం చేయకు, దానిని మనస్సు వరకు వ్యాపింపచేయడం మానకు. ఒక మంచి స్నేహితుణ్ణి ఎన్ని కష్టాలు వచ్చినా నిలుపుకో. ఒక చెడ్డ గుణం కలవాడిని ఎంతటి వాడైనా వదులుకో. ఒకరిని బాధ పెట్టడం నీటిలో రాయి వేసినంత సులువు, కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడం, నీటిలోంచి ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం. మన మంచితనమే మనకి మేలు చేస్తుంది అన్నది పాత ముచ్చట. మన మంచితనమే మనల్ని సర్వం కోల్పోయేలా చేస్తుంది అన్నది కొత్త ముచ్చట. భవిష్యత్తు కోసం బాగా చదువు అని చెప్పి బ్రతకడం కోసం మధ్యలోనే ఆగిపో అనేదే మధ్యతరగతి. మీ పిల్లల్ని ఏ కష్టం రాకుండా పెంచడం మంచిదే, కానీ మీరు పడే కష్టాన్ని తెలియకుండా పెంచకండి. ఈ లోకంలో వజ్రం కంటే పదునైనది మాట. సరిగ్గా ఉపయోగిస్తే బంధం ఏర్పడుతుంది, లేదంటే మనుషుల మధ్య కనిపించని దూరం పెంచుతుంది. ఆముదం చెట్టు ఆసరా చూసుకొని ఏనుగుకు కోపం కలిగించకూడదు. క్షణికమైన కోపం ఎందరినో శత్రువులను చేస్తుంది. అందుకే విలువైన మీ జీవితంలో ఒక చిన్న చిరునవ్వు ఎందరినో మిత్రులను చేస్తుంది. వచ్చే ప్రతిరోజును నవ్వుతూ ప్రారంభించండి. మీరు దాచిన నిజం మిమ్మల్ని నిద్రకు దూరం చేస్తుంది. మీరు చెప్పే నిజం మిమ్మల్ని మనుషులకు దూరం చేస్తుంది. ఈ సమాజంలో చెడును తేలికగా వదిలించుకోవచ్చు, ఎందుకంటే చెడుకు కాళ్ళు లేవు, దాని మీద అది నిలబడలేదు. ఈరోజు నువ్వు కష్టాలలో ఉండడానికి కారణం ఒక ఆడది అయితే, భవిష్యత్తులో నువ్వు మళ్ళీ కష్టాలలోకి వెళ్ళేది కూడా ఆమె వలనే. గుర్తుంచుకో.